గేల్ సునామీ సృష్టించాడు. కోహ్లీ కమాల్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా రైజర్స్ బెదరలేదు. ఆశలేని స్థితి నుంచి అవకాశాలు సృష్టించుకొని అసాధారణ పోరాటంతో ట్రోఫీని ముద్దాడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 9వ సీజన్ను హైదరాబాద్ దక్కించుకుంది. తొలిసారి ఫైనల్కు చేరిన వార్నర్ సేన మొదటి ప్రయత్నంలోనే టైటిల్ను ముద్దాడింది. ఫైనల్ వార్నర్ యువరాజ్ కమిటీ చెలరేగడంతో విక్టరీ సొంతం చేసుకుంది. The team can come on stage to have a blast. Oh, there it is. Wonderful stuff. Sunrisers Hyderabad are IPL champions for 2016. Deservingly so as well. Yep, they'll dance on late into the night in celebration of a season well put together and well executed. IPL 9 ట్రోఫీని సన్ రైజర్స్ హైదరాబాద్ కైవసవతరంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. Flicked into the crowd. Yuvraj gets going. Goes for the big one. And it stays big. Oh, that's big. కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 3 సిక్సర్లు, 8 బౌండరీలతో 69 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ధావన్ 28 పరుగులు, యువరాజ్ 38 పరుగులతో రాణించాడు. చివర్లో కట్టింగ్స్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్కే హైలైట్. కేవలం 15 బంతుల్లో 4 సిక్సర్లు, 3 బౌండరీలతో 39 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కట్టింగ్స్ చేసిన 24 పరుగులు మ్యాచ్ గెలుపుకు కీలకంగా మారాయి. A flowing shot that hits the face. That'll be a boundary easy, no problems. And off the mark. Oh, that's big. Into the crowd. లక్ష్యం చిన్నది కాకున్నా కోహ్లీ సేన 14 ఓవర్ల వరకు ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఓపెనర్ గేల్ విజృంభించాడు. 38 బంతుల్లో 8 సిక్సర్లు, 4 బౌండరీలతో 76 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ 54 పరుగులతో రెచ్చిపోయాడు. 10 ఓవర్లలో 100 పరుగులు దాటేసి వికెట్ కోల్పోకుండా విజయం వైపు దూసుకెళ్తున్న కోహ్లీ సేనకు 114 పరుగుల వద్ద తొలి దెబ్బ పడింది. జోరు మీదున్న గేల్ కట్టింగ్స్ బౌలింగ్ లో బిపుల్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. This is what the big man's done today. 6 after 6. Even the uppercut, and this was a flat 6. గేల్ అవుట్ అయ్యాక గేర్ మార్చి సిక్సర్లతో విరుచుకుపడి హైదరాబాద్ శిబిరంలో టెన్షన్ పెంచాడు కోహ్లీ. 13వ ఓవర్ 5వ బంతికి శ్రాన్ కోహ్లీని బౌల్ చేసి హైదరాబాద్ను రేసులో నిలిపాడు. మరో మెరుపు వీరుడు డివిలియర్స్ క్రీజులో ఉన్నాడన్న బెంగళూరు ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కేవలం 5 పరుగులు చేసిన డివిలియర్స్ స్పిన్నర్ బిపుల్ శర్మ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి మిడ్ ఆఫ్లో హెన్రిక్స్ చేతికి చిక్కాడు. Henrique is getting under the ball. He takes the catch. Virat Kohli gone. AB de Villiers gone. అయితే 16-17 వరుస ఓవర్లలో రాహుల్, వాట్సన్ డకౌట్ కు చేరడంతో బెంగళూరు ఓటమి దాదాపు ఖరారైంది. అయితే చివర్లో బిన్నీ సిక్సర్ తో భయపెట్టిన భువనేశ్వర్, ముస్తాఫిజుర్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో ఫలితం లేకపోయింది. ఇక ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా భువి కట్టుదిట్టమైన యార్కర్లతో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో సన్ రైజర్స్ మొదటిసారి ఛాంపియన్స్ గా అవతరించారు. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించి బౌలింగ్ లో కీలక వికెట్లు తీసిన బెన్ కట్టింగ్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. They are the champions. Tom Moody and his crew that have been watching on the sidelines. Not much you can do as a coach once you've given the instruction.